ఇప్పుడు అగ్రవర్ణాలకు సేవ చేయాలని మీరు అప్పుడు అణచివేత, అరే నువ్వు తక్కువ కులోనివరా, నువ్వు తక్కువ కులానికి సంబంధించినవిరా అని కించపరచడం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. నువ్వేడ పరిపాలిస్తావా, నీ పరిపాలన చేత కాదని మాట్లాడతారు. మీరు ఎంతమందిరా తెలంగాణ రాష్ట్రంలో? 1,02,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పరిపాలన చేస్తుంటే మనము ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు? నా బీసీ సమాజమా? యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా ఉంది. ఇవాళ 2.5 కోట్ల జనాభా అంటే ఏంది? మనము 119 నియోజకవర్గాల్లో 72 ఎమ్మెల్యే సీట్లు మనం గెలుస్తాం. సుమారు 8 లక్షలు 9 లక్షలు ఉంటాయి రెడ్డి సామాజిక వర్గంది. వాళ్ళటువంటిది 43 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు. మరి మనం ఎందుకు వాళ్ళకు జేజేలు కొట్టడము, ఎందుకు వాళ్ళెమ్మడి తిరగడము? మనము జై జై అని కూడా తిరిగి కార్యకర్తలనే మిలిగిపోవడం జరుగుతుంది. కార్యకర్తలు కాదు, ఇప్పుడు మీరే పాలించే పాలకులుగా నిలబడండి, ఎమ్మెల్యేలుగా నిలబడండి, ఎంపీలుగా నిలబడండి. బీసీలు అనేటోళ్ళు కార్పొరేటర్లు నిలబడండి, ఎమ్మెల్సీలుగా నిలబడండి. వాళ్ళు మనకు టికెట్ లేకున్నా పర్లేదు, ఇండిపెండెంట్గా నిలబడండి, నష్టం లేదు. ఇక చైతన్యం అయిపోయారు కదా. ఇప్పటికీ మన బీసీ సమాజం అనేది చాలా చైతన్యం వచ్చేసింది. కాబట్టి డబ్బు అనేది శాశ్వతం కాదు. తమిళనాడులో ఏ విధంగా జరిగింది? డబ్బులు ఖర్చు పెట్టకుండానే తమిళనాడులో విజయ్ అనటైనా ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మనం కూడా అవుతాం. మన లక్ష్యం ఒకటి కరెక్ట్ ఉంటే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 2029లో బీసీల రాజ్యాధికారమే రాబోతుంది. ఎట్లొస్తుందంటే బీసీలకు సంబంధించిన పార్టీలు కూడా ఏర్పడడం జరిగింది కదా. ఆ పార్టీలలో చేరండి, ఆ పార్టీలలో పనిచేయండి. అప్పుడు మనకు డెఫినెట్గా మన సామాజిక వర్గాలకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మన సామాజిక వర్గం వాళ్ళే చైతన్యం అవుతారు. మన సామాజిక వర్గం వాళ్ళే బీసీ సామాజిక వర్గం వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు. డెఫినెట్గా మన హక్కులను మనమే సాధించుకోవాలి. మన హక్కుల గురించి ఎవడు కొట్లాడాడు? వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు దోపిడి వాళ్ళకే ఉంటుంది. ఇలా రెవెన్యూ వ్యవస్థలో దోపిడే ఉంటుంది, ఇలా భయంకర దోపిడే ఉంటుంది, ఇలా మున్సిపల్ వ్యవస్థలో అవినీతే ఉంటుంది, పోలీస్ వ్యవస్థలో అదే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఏ వ్యవస్థ తీసుకున్నా కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ నేను అనుకుంటున్నా ఈ రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక రానున్న రోజుల్లో వచ్చేది బీసీల పాలనేను, బీసీల రాజ్యమే రాబోతుంది. బీసీల రాజ్యం వస్తుంది, మన బతుకులు కూడా మారుతాయి. ఆ దిశగా నా యొక్క యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీలను అందరినీ కూడా కోరుతున్నా. మీరు వాళ్ళు ఇచ్చేటువంటి 1000 రూపాయలకు 2000కు మరియు వాళ్ళు ఇచ్చే ఫుల్ బాటిల్కు వాళ్ళు ఇచ్చేటువంటి కోటర్ సీసకు ఆశపడి మన ఓట్లను మనం అమ్ముకోకూడదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండా? మన ఓట్లను మన సామాజిక వర్గాలకే వేసుకోవాలి. అప్పుడు మన దరిద్రం అంతా పోతుంది. అన్ని రోజుల దాకా మన పిల్లల భవిష్యత్తు మొత్తం తాకట్ట పెట్టడం జరుగుతుంది. ఇలా ఫీజులు అధిక శాతం అవుతుందంటే ప్రభుత్వాలే ప్రైవేట్ పరంగా చేస్తున్నాయి, ప్రైవేట్ కాలేజీలకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇలా అంటే ప్రభుత్వాలు మన చేతిలో ప్రభుత్వం ఉందనుకో, మన పిల్లలకి ఏం కావాలి, మన సామాజిక వర్గాలకు ఏం కావాలి, మన సామాజిక వర్గాలకు ఎంత నిధులు కేటాయించుకోవాలి, వాళ్ళ జనాభా అప్పుడు లెక్క పెడతాం. రెడ్డి మన జనాభా వాళ్ళని లెక్క పెట్టేది. ఓసీలు లెక్క పెడితే మన జనాభా ఎప్పుడు కరెక్ట్ ఉంటుందా? ఉండదు కదా. మనము మన రాజ్యాధికారం వచ్చిన తర్వాత మనము వాళ్ళ ఓసీల లెక్క పెట్టాలి. ఓసీల జనాభాను లెక్క పెడితే అప్పుడు కరెక్ట్గా మనకి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదో జనగణన చేస్తున్నట్టు. మరి జనగణనలో కులగణన కూడా చేయాలి కదా, అది చేయరు. ఎందుకంటే వాళ్ళ కుర్చీలంతా కదిలిపోతాయి. ఇంత జనాభా ఉందని తెలిసిందనుకో, మన బీసీలు అన్నట్టు చైతన్యమైననుకో, వాళ్ళ కుర్చీలు మొత్తం కూలిపోతాయి దెబ్బకి. కాబట్టి అలా ఆ దిశగా ఆలోచన చేసి చేయడం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకైతే వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి కాలం అనేది పెడుతున్నారట. ఇప్పుడు మన బీసీలకు మాత్రం అదర్ క్లాసెస్ అండి, అదర్ క్లాస్. ఇంకెక్కడ అన్యాయం నాయన. స్వతంత్రం వచ్చి వాళ్ళకి 80 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కూడా మోసమే చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. మనం ఒకసారి ఆలోచించాలి. ప్రధానమంత్రులు అదే మోసం చేస్తున్నారు, మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ ముఖ్యమంత్రులు కూడా అదే విధంగా చేస్తున్నారు. అట్లా కాకుండా జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభా ఆధారితంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో సమాన వాట పంచినప్పుడే సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ పనిచేయాలి.
పనిచేయగలని కోరుతున్నా. మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి. మా ప్రాణం ఉన్నంత వరకు మా బీసీ సమాజాన్ని చైతన్యపరుస్తాము. 2029లో బీసీల రాజ్యాధికారం డెఫినెట్ వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీలు ఆలోచన చేయగలరని కోరుతున్నా. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.